సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టూరిజంపై కూనంనేని సాంబశివరావు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. నిన్న తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు టూరిజం అంశంపై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో చంద్రబాబు ఏ ఇజం లేదు, టూరిజం మాత్రమే ఉందంటే కోపం వచ్చేదన్నారు. కానీ ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అన్నారు. తెలంగాణలో టూరిజంను మరింత అభివృద్ధి చేయాలన్నారు. అయితే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను 33 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కూనంనేనికి ఇప్పుడు అర్థమయ్యాయంటూ సరదాగా స్పందించారు. తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు, టూరిజమే అనేవాడు. అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది, ఏ ఇజం లేదు అంటున్నాడని. కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష. ఖర్చు లేనిది మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది, కృష్ణా ఉంది, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అట్రాక్ట్ చేసుకోవడానికి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. చార్మినార్, గోల్కొండ, ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ, మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు. అంత బాగుంది. అది వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది. కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. ఈ రోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం, రియల్ టైంలో చేస్తే ఫలితాలు